అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గజ్జ గీత భావార్థములనైన, కమలనయను తలుప కలుషహరము. ఆయన్ని తలుచుకుంటే, ఆయన నామం చెప్తే చాలు సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే అసలు భగవన్నామం చెప్పడం ఏ పరిస్థితుల్లో అలవాటు కావాలని అడిగారు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనా వితతి కాంచరపోనరు దుఃఖభావముల్ అన్నారు. భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట. అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదన్ను కింద పడిపోయావు. ఆ కూలిపోయినప్పుడు శివ అనో, రామ అనో, హే గోవింద అనో, విష్ణు అనో, వెంకటేశ్వర, భగవన్నామం ఏదో రావడం అలవాటు చేసుకోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట,